హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ న్యూ సిలబస్ అయినటువంటి 9th క్లాస్ తెలుగు గద్య భాగంలో 6వ లెసన్ నా చదువు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో మిస్ కాకుండా చూసేయచ్చు. అలాగే ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు 1 to 10th అన్ని న్యూ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా లెసన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే ఈ లెసన్ని మనకి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాయడం జరిగింది. అనుభవాలు జ్ఞాపకాలు అనే గ్రంథం నుంచి ఈ నా చదువు అనే లెసన్ని తీసుకున్నారు. ఈ నా చదువు అనేది ఏ ప్రక్రియకి చెందింది అంటే ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర. సో ఆత్మకథ ప్రక్రియకి చెందింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక లెసన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం కనుక చూసుకుంటే విద్య. సో విద్య యొక్క మెయిన్ థీమ్ ఒక్క లైన్లో మనం చెప్పుకోవాలి అనుకుంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ని పిల్లలకి తెలియచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. సో మనకి తెలిసిందే విద్య వల్ల వినయము, వినయం వల్ల పాత్రత కలుగుతుందని చాలామంది నోట వింటూ ఉంటాము. సో విద్య అనేది మనకి మన అభివృద్ధితో పాటు సమాజం యొక్క అభివృద్ధికి కూడా చాలా తోడ్పడుతూ ఉంటుంది. సో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దాటుకొని విద్యలో ఉన్నత స్థానానికి చేరినవారు చాలామంది ఉన్నారు. సో అలాంటి కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి విద్యార్థులు అలాంటి వారి జీవిత విశేషాలని పిల్లలకి తెలియజేసి విద్య అనేది మంచిగా విద్యాభ్యాసం చేస్తూ దేశ అభివృద్ధికి వారు కూడా పాటుపడేలా చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పాఠం యొక్క నేపథ్యం కనుక చూసుకుంటే మనకి తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన రచయితలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రగణ్యులుగా, అంటే మొట్టమొదటి వారుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒక మంచి హై పొజిషన్లో ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటాము. అలాగా మనకి తెలుగు కథకి, ఆధునిక తెలుగు కథకి కనుక చూసుకుంటే గురజాడ అప్పారావు గారు బీజం వేసినట్టుగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కాలంలో ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్తూ ఉంటారు అన్నమాట. పద్య కవిత ప్రాభవానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకు చేయి పట్టి నడిపించిన వైతాళికుడు ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అంటే పద్య కవిత నుంచి ఈ ఆధునిక వచన రచన వైపుకి కూడా మళ్ళించి, అంటే అటువైపు దాని కూడా అంత ఇంపార్టెన్స్ని తెచ్చిన వ్యక్తిగా చెప్తూ ఉంటారు. సో గ్రామీణ నేపథ్యంతో కథలు, కావ్యాలు రాయడంలో ఇతను గొప్ప సిద్ధహస్తులు అనమాట. చిన్నతనం నుంచి కూడా ఇతను చదువు సాగించిన తీరు ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో అతని యొక్క విద్యాభ్యాసంలో ఎదురైనటువంటి సమస్యలు, వారు ఏ విధంగా వాటిని అధిగమించారు అనేది తెలియజేస్తూ వారిని ఒక ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాలి అన్నట్టుగా ఈ యొక్క లెసన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లెసన్ని అతను రాసినటువంటి అనుభవాలు జ్ఞాపకాలలో భాగంగా తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇతని యొక్క బాల్యము, విద్యాభ్యాసం ఏ విధంగా జరిగింది అనేదంతా ఈ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ అని మనం చెప్పుకున్నాము. సో ఒకరి యొక్క, అంటే ఒక వ్యక్తి యొక్క అనుభవాలు, అభిప్రాయాలు అన్నీ ఒక పద్ధతి ప్రకారం చెప్తూ ఉంటే సో దాన్ని ఆత్మకథగా మనం చెప్పుకోవచ్చు. సో తనకై తాను ఎవరైతే, అంటే వారి యొక్క జీవిత కథను ఎవరైతే రాసుకుంటారో, సో వారి యొక్క కథను ఎవరైతే సొంతంగా వారే రాసుకుంటారో సో దాన్ని జీవిత చరిత్రగా కూడా చెప్పుకోవచ్చు, ఆత్మకథ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ ఆత్మకథల ద్వారా ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు వారి జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగాయి, సో వారికి వచ్చిన ఇబ్బందులను వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఆత్మకథల ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో ఇక రచయిత పరిచయంలో కనుక వెళ్ళినట్టయితే ఇతను 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో ఒక పేరు ప్రతిష్టలు కలిగిన ఒక రచయితగా మనం చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో జన్మించారు. మహాలక్ష్మి సోదమ్మ, లక్ష్మీపతి సోమయాజులు అనేవారు వీరి యొక్క తల్లిదండ్రులు అనమాట. సో ఇతను వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత మొదలైనటువంటి 75 కథల వరకు కూడా రాశారు. అలాగే మిథునానురాగము, శ్మశాన వాటిక అనే నవలలు రాశారు. ప్రేమ పాశం, రాజరాజు, రక్షాబంధనం అనేటటువంటి నాటకాలు రాశారు. అలాగే ఆయుర్వేద యోగ ముక్తావళి అనే వైద్యశాస్త్ర గ్రంథాలని కూడా ఇతను
రాయడం జరిగింది. సో అలాగే ఎన్నో అవధానాలు అనేవి చేసి కనకాభిషేకం అందుకున్నారు. శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచమని శ్లాఘించారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. సో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఏమన్నారంటే శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచం అని చెప్పి అన్నారనమాట. సో ఈ లెసన్ వచ్చేసి మనకి ఇతను రాసినటువంటి అనుభవాలు జ్ఞాపకాలు అనే దాని నుంచి తీసుకోవడం అనేది జరిగింది ఈ నా చదువు అనే లెసన్. ఇది మనకి రచయిత్ర పరిచయానికి సంబంధించి అతని యొక్క కాలము, తల్లిదండ్రులు, మెయిన్గా వారు రాసినటువంటి రచనలు అనేవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇందులో ఉండేటటువంటి ఈ లెసన్లో ఉండేటటువంటి భాషాంశాలు కనుక చూస్తే క్రింది పదాలకు సరైన అర్థాలను గుర్తించి రాయండి, వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి అన్నాడు. సఫలం, విజయవంతం. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సఫలం అంటే విజయవంతం. నెక్స్ట్ ప్రాప్యం అంటే ఏంటంటే పొందదగినది అనే అర్థం వస్తుంది అనమాట. ప్రాప్యం అంటే పొందదగినది. నెక్స్ట్ పారంగతుడు అంటే నిష్ణాతుడు అనే అర్థం. నెక్స్ట్ ప్రవర్తన అంటే నడవడిక అని అనొచ్చు. దీక్షాపరుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవారు. ఉడాయించడం అంటే వెళ్ళిపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, పారిపోవడం, తప్పించుకోవడం, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. నెక్స్ట్ క్రింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అన్నాడు. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది, ఆ తోవలో జనసంచారం ఎక్కువ, అందుకే జనులందరూ ఆ దారిలో వెళ్తారు. ఇక్కడ మార్గం, తోవ, దారి మూడు కూడా సమానార్థక పదాలు. మన రహస్యం ఎవరికి చెప్పకూడదు, మన గుట్టు విప్పడం వల్ల మనకే కీడు, కనుక మర్మమును మనలోనే ఉంచుకోవాలి. రహస్యం, గుట్టు, మర్మము మూడు కూడా సమానార్థక పదాలు. పక్షికి గూడు, మనిషికి గృహం అవసరం, సదనం మనకు రక్షణ ఇస్తుంది, అలాంటి ఆవాసం అందరికీ ఉండాలి. ఇక్కడ గూడు, గృహము, సదనం, ఆవాసం అన్నీ కూడా సమానార్థక పదాలు. నెక్స్ట్ కోనసీమ పచ్చదనానికి పుట్టిల్లు, ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ, ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందు చేస్తుంది. సీమ, ప్రాంతం, ప్రదేశం మూడు కూడా సమానార్థక పదాలుగా చెప్పుకోవచ్చు. మహిళలు నడయాడే దేవతామూర్తులు, వనితలను అగౌరవపరచకూడదు, స్త్రీలకు తగిన చేయూతనివ్వాలి. మహిళలు, వనితలు, స్త్రీలు అనేవి సమానార్థక పదాలు. నెక్స్ట్ క్రింది పదాలను సరైన నానార్థాలతో జత చేయండి అని అన్నాడు. పూనిక అంటే యత్నము, సన్నాహము. సో ఆ పని చేయడానికి పూనుకున్నాడు రా అంటారు కదా, సో అలా పూనిక అంటే యత్నము, సన్నాహము. నిర్మాణము అంటే ఆకృతి, కల్పన. దృక్పథము అభిప్రాయము, మార్గము. నెక్స్ట్ పాదు అంటే కుదురు, ఆవాసం. సుతరాం అంటే ఏమాత్రము, కొంచెమైనా. సొంతైనా అని అంటారు కదా, అంటే కొంచెమైనా సరే అనే అర్థం వస్తుంది. సో ఇవన్నీ నానార్థాలు. పర్యాయ పదాలను మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ నానార్థాలని కొంచెం కంఠస్థం పెట్టాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులను చదవండి, వాటిని సరైన వాటితో గుర్తించండి అని అన్నాడు. విద్యే. దేవలం, దేవాలయం. వీధి, నిద్ర, చట్టము, శాస్త్రము. రాత్రి, దృష్టి, స్నానము, తానం అనేది వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే వ్యాకరణాంశాల్లో సందులు ఇచ్చాడు. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం గుణసంధి అవుతుంది. నవోదయం, నవ ప్లస్ ఉదయం, ఇది కూడా గుణసంధే. విద్య ప్లస్ అర్ధులు అంటే సవర్ణ దీర్ఘ సంధి. పొరుగు ప్లస్ ఊళ్ళు, ఉత్వసంధి. కలగజొచ్చింది, కలగన్ ప్లస్ చొచ్చింది, ఇది సరళాదేశ సంధి అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే గుణసంధి సూత్రం కనుక చూసుకుంటే అకారానికి ఈ ఊ అరువులు పరమైతే
ఏఓఆర్లు అనేవి వస్తాయి. సో అది గుణసంధి యొక్క సూత్రము. ఇక సవర్ణ దీర్ఘ సంధి సూత్రం మనకు తెలిసిందే కదా. ఆ ఈ ఊర్లకు అవే అచ్చులు గనక పరమైతే వాటికి దీర్ఘాలు అనేవి వస్తాయి. సో అది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ టుగాగమ సంధి గురించి ఇక్కడ ఇచ్చాడు. తెలుగు సంధుల్లో ఒకటైన టుగాగమ సంధిని గురించి తెలుసుకుందాం. సో టుగాగమ సంధి అనేది ఒక తెలుగు సంధి. ఇక్కడ కరకుటమ్ము, నిలువుటద్దము అనేవి ఇచ్చాడు. సో కరకు ప్లస్ అమ్ము, ఇక్కడ మధ్యలో టా అనేది వచ్చింది. నిలువు ప్లస్ అద్దము, ఇక్కడ కూడా నిలువుటద్దము అని వచ్చింది. అంటే ఇక్కడ కరకు ఊ అనేది ఇక్కడ వస్తుంది, ఆ అనేది వచ్చింది. ఈ రెండు కలిసి ఇక్కడ మధ్యలో మనకి చూసుకుంటే ఇట్ అనేది వస్తుంది అనమాట. టా అనేది టాకారం అనేది వస్తుంది. సో ఈ వీటి బట్టి చూసుకుంటే ఇవి కర్మధారయ సమాసాలు. సో ఇవే కర్మధారయ సమాసాలు. పూర్వపదం చివరి అక్షరంగా ఊ అనేది ఉన్నది. కరకు, నిలువు, ఊ అనేది వస్తుంది. పరపదం మొదటి అక్షరంగా ఆ అనేది ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు అమ్మ, అద్దము. సో ఆ అనేది ఉన్నది. పూర్వ పరస్వరాలు కలిసిపోయేటప్పుడు పూర్వస్వరం అలాగే ఉంటూ ఇట్ అనేది ఆదేశంగా వస్తుంది. కావున దీనిని టుగాగమ సంధి అని అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ఊ ఉండి దానికి అచ్చు పరమైనప్పుడు ఇట్ అనేది ఆగమంగా వస్తుంది. సో పూర్వపదం కర్మధారయ సమాసాలు అనమాట. కర్మధారయ సమాసాల్లో పూర్వపదం చివర ఊ ఉండి వాటికి అచ్చులు అనేవి పరమైనప్పుడు ఆ ఈ ఏ అయినా సరే అచ్చులు పరమైనప్పుడు ఇట్ అనేది ఆగమంగా టాకారం అనేది ఇట్ అనేది ఆగమంగా వస్తుందట. సో అదే ఇక్కడ ఈ టుగాగమ సంధి యొక్క సూత్రం. అంటే కర్మధారయ సమాసంలో పూర్వపదంలో ఊ ఉండి పరపదంలో అచ్చులు అనేవి ఉంటే సో ఇట్ అనేది ఆగమంగా వస్తుంది. ఇది టుగాగమ సంధి యొక్క సూత్రము. ఇక్కడ చూసుకుంటే పేరు టురము, పేరు ప్లస్ ఉరము, పేరు ఊ అనే దానికి మళ్ళీ ఊ అనే అచ్చు అనేది వచ్చింది. సో ఇక్కడ ఇట్ అనేది వస్తుంది అనమాట, ఆగమంగా వస్తుంది. నెక్స్ట్ చిగురు టాకు, చిగురు ఊ అనేది వచ్చింది. చిగురు ప్లస్ ఆకు, ఆ అనే అచ్చు అనేది వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ చిగురు టాకు ఇట్ అనేది ఆగమంగా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇంకొక సూత్రం, రెండవ సూత్రం అన్నమాట ఇది. పూర్వపదంలోని పదాలన్నీ పేర్వాది శబ్దాలైన పేరు, చిగురు, పొదరు మొదలైన శబ్దాలని పేర్వాదులు అంటారట. పేరు, చిగురు, పొదరు అనేవి ఆ యొక్క శబ్దాలని పేర్వాదులు అంటారట. సో వాటి చివర కూడా మనకి ఊ అనేది ఉన్నది. పరపదం మొదటి అక్షరంగా కూడా మనకు అచ్చులు అనేవి ఉన్నాయి. సో పూర్వపదంలో ఊ ఉన్నది, పరపదంలో అచ్చులు అనేవి ఈ ఏవైనా అచ్చులు అనేవి ఉన్నాయి. సో పరపదంలోని అచ్చు స్థానంలో టుగాగమం వస్తుంది అని అంటున్నారు. సో ఊ అనే ప్లేస్లో అంటే పరపదం ఊ అనేది ఇక్కడ టూగాను, ఆ అనేది టాగాను మార్పు చెందింది కాబట్టి ఇది టుగాగమ సంధి అని అన్నారు. సో ఇక్కడ చూడండి, పేరు టురము అని అన్నారు. ఇక్కడ పేరు ఊ అనేది టూగా మారింది. నెక్స్ట్ చిగురు టాకు, ఇక్కడ చిగురు ప్లస్ ఆకు, ఆ అనేది చిగురు టాగా మారింది. సో ఇలా మార్పు చెందాయి కాబట్టి ఇది టుగాగమ సంధి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ఏవైతే పేర్వాదులు అంటే పేరు, చిగురు, పొదరు అనే శబ్దాలు ఉన్నాయి వాటిని పేర్వాదులు అన్నారు. సో సేమ్ అదొక్కటే మనకి ఎక్స్ట్రా లైన్ ఇచ్చారు. మిగతాదంతా కూడా పైన ఏదైతే మనం చెప్పుకున్నామో అదే ఊకి అచ్చులు అనేవి వచ్చినప్పుడు సో ఇక్కడ ఊ అనేది టూగాను, ఆ అనేది టాగాను మార్పు చెంది టుగాగమ సంధిగా జరిగిందని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండవ అచ్చు స్థానంలో ఇక్కడ టా, టూ అనేవి రావడం జరిగింది. ఇంకా సూత్రం కనుక చూసుకుంటే కర్మధారయంబునందు పేర్వాది శబ్దాలకు అచ్చు పరమగునప్పుడు టుగాగమం విభాషగానగు అని ఇచ్చాడు. అది ఇప్పుడు వరకు మనం పైన చెప్పుకున్న దాని యొక్క సూత్రం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. పొదరు టిల్లు, పొదరు ప్లస్ ఇల్లు, పొదరు ఊ ప్లస్ ఇల్లు, ఊకి ఈ అనేది వచ్చింది. సో పొదరు అనేది మనం పైన చెప్పుకున్నటువంటి
పొదరు అనే శబ్దము పేర్వాదుల కిందకి వస్తుంది. సో ఇక్కడ పొదరు ప్లస్ ఇల్లు, పొదరిటిల్లు. ఇక్కడ ఈ అనేది పోయి టీ అనేది రావడం జరిగింది. తూగుటుయ్యేల, తూగు ప్లస్ ఉయ్యేల, ఊకి మళ్ళీ ఊ అనే అచ్చు అనేది వచ్చింది. ఇక్కడ ఈ ఊ పోయి టూ అనేది రావడం జరిగింది. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు, పల్లె ప్లస్ ఊరు. ఇది కూడా మనకి టుగాగమ సంధే. పండుటాకు, పండు ప్లస్ ఆకు, పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు. ఇవన్నీ కూడా ఈ టుగాగమ సంధికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇక సమాస పదాలు కనుక చూసుకుంటే విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు. సీత భర్త, సీత యొక్క భర్త షష్ఠీ తత్పురుష సమాసము. బావి నీరు, బావి అందలి నీరు సప్తమి తత్పురుష సమాసము. అసాధ్యుడు, సాధ్యము కానివాడు నై తత్పురుష సమాసము. అధర్మము, ధర్మము కానిది, ఇది కూడా నై తత్పురుష సమాసము. నిద్రాహారాలు, నిద్రయును ఆహారమును ద్వంద్వ సమాసం. కొత్త వీధి, కొత్తదైన వీధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ కొత్త అనేది విశేషణం కాబట్టి పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆధునిక వచనం అని చెప్పి ఇచ్చాడు. సో క్రింది వాక్యాల్ని ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అని అన్నాడు. తమ శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలంబునిచ్చిరి అని చెప్పి ఇచ్చారు. సో అది ఆధునిక వచనం. ఆధునిక వచనం అంటే మనం ఇప్పుడు ఏదైతే భాష మాట్లాడుకుంటున్నామో అదే అనమాట. తమ శిష్యులందరిలో నాకే అగ్రతాంబూలం ఇచ్చారు అని వస్తుంది, అంతే, ఏం డిఫరెన్స్ ఉండదు. తమ శిష్యులందరిలో నువ్వు అనేది పోతుంది, నాకే అగ్రతాంబూలము ఇచ్చారు, నిచ్చిరి అనేది ఇచ్చారు కింద మారుతుంది. చల్లని నీటితో స్నానంబు చేసి బట్టలు నద్దుకొనియు వేసుకొనవలయును అని అన్నారు. చల్లని నీటితో స్నానం చేసి, ఇక్కడ చేసి అనేది చేసి కింద వస్తుంది, కామ బట్టలు అద్దుకొని వేసుకొనవలయును అనేది వేసుకోవాలిగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మధ్యాహ్నంబు వేళ తరచుగా బోయి దేవాలయ గోపురంబు ఎంతస్తున కూర్చుని ఉండేడి వాడను అని అన్నారు. సో దీన్ని మధ్యాహ్నంబు వేళ అన్నాడు కదా, సో మధ్యాహ్నం వేళగా రాసుకుంటాం. మధ్యాహ్నం వేళ తరచుగా, బోయి అనేది పోయిగా మారుతుంది, పోయి దేవాలయ గోపురంబుపై అని అన్నాడు కదా, గోపురంపై భూ అనేది పోతుంది, గోపురంపై అంతస్తున అని ఉంది కదా, అంతస్తులో, గోపురంపై అంతస్తులో కూర్చునేవాణ్ణి అనేది వస్తుంది. నేను మా నాన్నగారి అనుమతితో యాడుకొనుటకు వెళ్ళేడి వాడిని. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాణ్ణి అనేది అవుతుంది. సో అంటే మనం ఏదైతే రెగ్యులర్గా మాట్లాడుకుంటున్న భాష ఉంటుందో సో ఆ విధంగా మనం మార్చి రాయాలంతే. నెక్స్ట్ కనుక చూసుకుంటే పద్యం అనేది ఇచ్చాడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి పద్యం అనేది ఇచ్చాడు, చూద్దాము. సో విద్య గొప్పతనాన్ని తెలియజేస్తే ఇక్కడ ఒక పద్యం అనేది ఇచ్చారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి పద్యం. అన్నదానము గొప్పదన వచ్చునే కానీ అన్నంబు జాములో నరిగిపోవు. అంటే అన్నిటికంటే అన్నదానం గొప్పది అని అంటారు కదా, కానీ అన్నం అనేది కొంతకాలానికి, అంటే తిన్న వెంటనే కొంతకాలానికి అరిగిపోయి మళ్ళీ ఆకలి వేస్తుంది. వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రం ఏడాదిలో పాతదగును. వస్త్రదానం కూడా మంచిదే అంటారు కానీ వస్త్రము పాతవైపోయో చిదిగిపోయో నలిగిపోయి ఒక సంవత్సరంలో చిదిగిపోతాయి. గృహదానం ఒకటి యత్కృష్ట దానమే కానీ కొంప కొన్నేండ్లలో కూలిపోవు. గృహదానం కూడా అంటే ఇండ్లు దానం చేయడం కూడా గొప్పదే అంటారు కానీ అది కొన్ని సంవత్సరాలకి కూలిపోతుంది. భూమి దానము మహాపుణ్యదానమే కానీ భూమి అన్నుల చేరి పోవచ్చు. సో భూదానం కూడా చాలా మంచిది అంటారు కానీ ఆ భూమిని ఎవరైనా వచ్చి లాక్కోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక ఎన్నుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చయమై ఎప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి. సో అలా అరిగిపోకుండా, చిరిగిపోకుండా, కూలిపోకుండా, పక్క వాళ్ళు లాక్కోకుండా నిత్యము ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటి దానం ఏదైనా ఉన్నది అంటే అది విద్యాదానం మాత్రమే ఈ భూమి మీద అని చెప్పి
చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు విద్యకు సంబంధించి ఒక మంచి పద్యం అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి ఈ యొక్క లెసన్కి సంబంధించి వ్యాకరణాంశాలు, భాషాంశాలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం లాస్ట్ లెసన్ అయినటువంటి ఆకుపచ్చ శోకం అనే లెసన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.